ఒక గురువు ఒక శిష్యుడికి గొప్పగా ఒక చెక్ ఇచ్చాడట. ఆ చెక్ ఇచ్చి ఆ చెక్కు పైన ₹1,00,00,000 రాశారట. నాన్న, నీకు ఏ రోజు నేను నీకు ఏమీ ఇవ్వలేదు, నువ్వు వెళ్ళి ఈరోజు ఇది చెక్కును డ్రా చేసుకో అన్నాడట. సంతోషంతో అబ్బా, మా గురువు గారు నాకు ఇంతవరకు ఏమీ అందించలేదు, ఈరోజు ₹1,00,00,000 ఇచ్చారు అనేటటువంటి సంతోషంతో వెళ్ళాడట. వెళ్ళి బ్యాంకులో ఆ చెక్కు ఇవ్వగా, శిష్యుడా నీ చెక్కు చెల్లదు అన్నారట. ఎందుకు స్వామి అంటే, ఇది అంతా కూడా బ్యాంకు చెక్కే కదా అంటే, నిజమే బ్యాంకు చెక్కు అయినప్పటికీ కూడా మీ గురువుగారు ₹1,00,00,000 రాశారు, అది కూడా నిజమే. అన్ని రాసినటువంటి మీ గురువులు ఆ చెక్కు పైన కింద సంతకం చేయలేదు నాన్న అన్నారట. అదేవిధంగా మన దగ్గర ఎంత ధాన్యం ఉన్నా, ఎంత ధనమున్నా, ఎన్ని లక్షలు పెట్టి పూజా కార్యక్రమాలను మనం నిర్వహించినా కూడా భక్తి అనేటటువంటి సిగ్నేచర్ మన వద్ద లేకపోతే అదేది కూడా భగవంతుడు స్వీకరించడు. భక్తేవ తుష్యతి కేశవః, భక్తితో మాత్రమే భగవంతుడు సంతోషిస్తాడు, అనుగ్రహిస్తాడు అనేటటువంటి భక్తి సందేశాన్ని ప్రపంచానికి అందించినటువంటి జగద్గురువులు మధ్వాచార్యుల వారు